మంచోడు చెడ్డోడు అనే దానికంటే మనం మీటర్లు వేసి కొలవలేం మంచి చెడుని. దుర్మార్గుడు అని అయితే చెప్పగలం. ఎలాంటి దుర్మార్గుడు అంటే రంగం సినిమా చూసినారు కదా, జీవా హీరోగా తమిళ సినిమా తెలుగులో డబ్బింగ్. అవును. అందులో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, నిత్యం వాడు మంచి చేసినట్టు చెప్తా అంటాడు. కానీ చివరికి వచ్చే వరకు కోట శ్రీనివాసరావు కాదు వీడు విలన్ అని తెలుస్తుంది. మల్లిగాడు అనేటోని నిజస్వరూపం ఇప్పటికి సగం మందికి తెలిసింది. రానున్న రోజుల్లో ఇంకా చాలా మందికి తెలుస్తుంది. ఎందుకు వస్తారు ఇప్పుడు ఒక్కొక్కరు పామురకు నుంచి? మొన్న నేను బొట్ల శివ అనే వ్యక్తిని ఇంటర్వ్యూ చేసిన, వీళ్ళందరూ బయటకు వస్తున్నారు. ఇప్పుడు తీర్మాన్ మల్లన్న టీం నుంచి వలసలు అయినాయి, బయటకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? రీజన్ ఏంది? అసలు క్రాంతి ఒక విషయం స్పష్టంగా చెప్పాలంటే టీం అనేది లేదు. క్రాంతి టీమే లేదా? టీం లేదు. పాదయాత్రలో పోతుంటే కొంతమంది కలిసింది. నువ్వు టీం అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2021లో అయింది, జూలైలో అయింది. టీం లేదు. ఇంకోటి, పాదయాత్రలో అయినా కలిసిన వాళ్ళంతా కూడా రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు. ఇప్పుడు పరిజ్ఞానం కాస్త జర్నలిజం మీదనో ఏదన్నా అంశం మీదనో పరిజ్ఞానం ఉంటే మనం మొదటి నుండే హావభావాలు ఆయన కథలు అన్నీ గమనిస్తూ ఉంటాం. నేను గమనించిన మొదటి నుండి, కాబట్టి నేను ముందే వ్యతిరేకించి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన. వీపీలలో ఏంటంటే నిజంగా మనకేమన్నా అవకాశం వస్తుందేమో రాజకీయంగా అని ఎదురు చూసి ఎవడన్నా సొంత వ్యక్తుల మీద ఇష్టం ఉన్నట్టు నిందలేస్తాడు ఎవడన్నా? ఓ చర్చ ఉంటుంది, ముందు చర్చించుకొని ఓకే వీడు అవసరం వస్తాడా రాడా అనేది తీసేసి సైలెంట్ కూకుంటాడు. నీకు ఏది కానీ తెర మీద వేసి చెప్తే నిన్ను ఎవడు నమ్ముతాడు అసలు? అంటే రేపు నేను నమ్మచ్చినోని మళ్ళీ వానిది కూడా తెర మీద వేస్తే ఇట్లా అన్ని బటబయలు విధంగా అసలు దొంగ నువ్వు అనేది అర్థమైతే లేదా? అంటే నిన్ను నువ్వు సేవ్ చేసుకోవడానికి ఇతరుల జీవితాలను తెర మీద వేసి చెప్తావు. అంటే మీరు తప్పులు చేయందే మీ పైన అభియోగాలు చేస్తారా? 100%. నేను ఒకటి సాధ్యమవుతుంది అన్న, నేను ఒక్కటే చెప్తా క్రాంతి, నువ్వే కదా చిలకప్రైనా నా త్యాగం చేసిండు, మన కోసం చాలా పెద్ద ఉద్యోగం వదిలిపెట్టి వచ్చేసిండని. నువ్వు ఓడిపోయిన తెల్లవారి సభ పెట్టి నువ్వే కదా అన్నది. నేను తప్పు చేసినా అని నువ్వు అంటున్నావు కదా. ఏం తప్పు చేసినా? 15,000 రూపాయలు తప్ప. 15,000 రూపాయలు నా అకౌంట్లో పడ్డాయా? దానికి మన ఇద్దరం మాట్లాడుకోలేమా? వెనకకెళ్ళి కెమెరాలు పెట్టి తీయాలా? నువ్వేమన్నా బ్లూ ఫిలిమ్స్ డైరెక్ట్ చేస్తున్నావా? ఎందుకు పంపించాలని డిక్లేర్ అయ్యండి ఆల్రెడీ. అంతే కదా. ఏందంటే ఎందుకు పంపించాలనుకున్నాను నిన్ను? రీజన్ ఏంది? క్రాంతి ఒకటే క్రాంతి, ఆయన కబ్జాలు, ఆయన అక్రమాలు, ఆయన అవినీతి ఏ విధంగా చేస్తాననేది అనువనువు నేను పసిగట్టిన. పసిగడితే ప్రాబ్లం ఏంది? ఇద్దరు షేర్ చేసుకుంటే అయిపోయా. షేర్ కాదు, నువ్వు సమాజానికి నీతి పరుడు అని చెప్తున్నావు. ఓకే, నువ్వు సంపాదించు, నీ దగ్గరికి డబ్బు వస్తుంది, సంపాదించు. నువ్వు పార్టీ పెట్టాలనుకున్నావు, నీ పార్టీకి డబ్బు అవసరం కాదంటలేం. కానీ నువ్వు టూ మచ్ అక్రమంగా సంపాదిస్తున్నావు కదా. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఓకే, మెగా కృష్ణారెడ్డి నిత్యం తిడతాడు కదా. అవును. మెగా కృష్ణారెడ్డి దగ్గర ఒక ఆయన సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు, టీఆర్ఎస్ మనిషి. 3 కోట్ల రూపాయలు పెట్టిండు సర్పంచ్ ఆయన. ఊరు మాల్, నల్గొండ డిస్టిక్. అవి బిల్లులు రిలీజ్ అవుతాయి. వచ్చి ఇదన్న పరిస్థితి అని చెప్పాడు. మరి మెగా కృష్ణారెడ్డి అసలు స్పందిస్తాడా? స్పందించాడు. అన్న ఇది మన వల్ల కాదు అని చెప్పాడు. చెప్తే చూద్దామన్నా, ఒకసారి చేసి చూద్దామని నేను అన్నా. ఎట్లా చేద్దామన్నాను? చేద్దాం, ఫోనే చేద్దాం, నెంబరి, ఆఫీస్ నెంబరి. అంత పెద్దోడైతే మన ఫోన్ లిఫ్ట్ చేయడు కదా. ఆఫీస్ నెంబర్ అంటే ఇస్తే ఎవరు లిఫ్ట్ చేయలేదు. వీడేం చేసిండు? ఓ వీడియో చేసిండు ముందు, ఆయన చచ్చిపోతుండ అన్నట్టు, నేను కిరోసిన్ పోసుకొని అంటించుకుంటా అన్నట్టు. ఆ స్టూడియోలోకి పోయి ఆయనతో ఒక 5 నిమిషాల వీడియో చేసి ఈ వీడియోని తన పర్సనల్ పిఏకు పంపాడు. నా సెల్ నుండి, అది కూడా అన్నీ నా సెల్ నుండే పోతాయి. పోగానే ఇమీడియట్లీ నాకు 11 గంటల రాత్రి పిఏ ఫోన్ చేసిండు. సార్ ఆ వీడియో వేయకండి, దాన్ని ఉంటే మాట్లాడదాము అన్నాడు. ఇప్పుడు చూడు వీడు ఎంత దారుణంగా అన్యాయం చేస్తారు అనేది. పోయేటప్పుడు ఈ వ్యక్తిని తీసుకొని పోవాలి కదా నువ్వు, కాంట్రాక్టర్ని. అవును. నువ్వు నీ డ్రైవర్ ఇద్దరు పోతారు, మాట్లాడుకుంటారు, 2 కోట్ల రూపాయలు పట్టుకొని వస్తారా? పట్టుకొని వచ్చి క్యాబిన్లో పెడతాడు. నువ్వు మధ్యలోకి రాకు, నేను చెప్తున్నా, పూర్తిగా తెలాలి, ఇది జనాలకు తెలవాలి. తీసుకొచ్చి ఆయన క్యాబిన్లో పెట్టి క్యాబిన్కి తాళం వేస్తాడు. అంతకుముందు ఎప్పుడు తాళం వేయడు, రెగ్యులర్గా తాళం వేయడు, తాళం వేస్తాడు. వేసి తెల్లవారే నేను 6:30కు పోతా ఆఫీస్. క్యాబిన్కి తాళం వేసింది. డ్రైవర్ వచ్చింది. ఏందన్నా తాళం వేసింది అంటే, నీకు తెలియదా అన్న, నిన్న మెగా కృష్ణారెడ్డి దగ్గర పోయినాం కదా, మరి ఎంత వచ్చింది అని నేను. 2 కోట్లు వచ్చింది అని. మరి ఆయనకి ఇస్తానులే, కనీసం ఇక్కడికి గోల్మాలేనా ఇది కూడా, ఆయనకు 50 లక్షలు ఇద్దామంటాడు అన్న. ఇక వాడు పిచ్చోడు, మాజీ సర్పంచ్ గాడు ఫోన్ చేశారై, 2 కోట్ల రూపాయలు వచ్చినాయిరా, నీ అప్పులన్నీ తీరుతాయి, నువ్వు ఆత్మహత్య చేసుకుంటానంటివి, వీడే తీసుకున్నాడు రా అంటే వాడు వచ్చిండ బయటికి రాలే. ఇట్లుంటుంది దందా. ఎందుకు రాలేదు మరి ఆయన? ఏమనొచ్చి చెప్తాడు? నేను అదే అంటున్నా. చెప్పేది మెగా కృష్ణారెడ్డి మీదే చెప్పాలి, లేదా మల్లిగాని మీదే చెప్పాలి. ఇప్పుడు ఈ ఇద్దరు ఎదిరించే అంత దమ్ము అనుకున్నదా?
ఇప్పుడు చిల్క ప్రైనాస్ ఉంటే ఇట్లా ధైర్యం చేసి చెప్పిండు. పోతాన నన్ను మర్డర్ చేసినా ఎంటిక మందం పోతే పోయింది ప్రాణం. కానీ నేను చెప్పాలనుకున్నా చెప్తున్నా నిజాలు. అంటే ఇట్లా ఎన్ని మోసాలు చేసిండని అంటున్నారు మీరు? నేను చూసింది అయితే 2021 నుండి 2020 నుండి 21 జూలై వరకు చూసిన. తీర్మాన్ మల్లన్న మీరు చేసే సంస్థలనే పనిచేసాడు. ఎంత జీతం ఉంటుండే ఆయనకి? 55,000 ఉన్నాయి. ఇప్పుడు ఎంతవరకు ఉంటుండొచ్చు ఆస్తులు? 400 కోట్ల వరకు ఉంటుంది. 400 కోట్లు. 400 కోట్ల వరకు రీసెంట్గానే ములుగుల సబ్ రిజిస్టర్ తస్లీమా నస్రీన్ తోటి అక్కడ 7 ఎకరాల భూమిని తన పేరు మీద చేయించుకున్నాడు, తన బినామీల పేరు మీద. వాస్తవం. మొగుళ్ళ భద్రయ్య అన్నటైనను సీతక్క మనుషులు అటాక్ చేస్తే ఈయన సొంత టీం మెంబర్ అయిన మొగుళ్ళ భద్రయ్య ఈయన ఫస్ట్ టైం జైలు పడ్డప్పుడు అనేక వ్యాసాలు రాసిండు, అనేక పాటలు పాడిండు. అన్న నన్ను సీతక్క మనుషులు ఇట్లా అటాక్ చేసిందంటే లైవ్లో చెప్తాడు కదా, మా టీం మెంబరే తెలిసి తెలియక మాట్లాడిండు, మా టీం మెంబర్దే పొరపాటు అంటాడు. నీ టీం మెంబర్ది అక్కడ కాళ్ళు రెక్కలు అన్ని రగ్గొట్టిన రా అవులే అంటే నీ డబ్బుల కోసం నీకు వచ్చే దందాల కోసం నీ టీం మెంబర్స్ని చంపేసినా మంచిదేనా? నువ్వు ఒక్కనే మంచిగా సరిపోతుందా? ఇప్పుడు 400 కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తి ఏం అవసరం ఆయనకు మరి జైలు పోవాల్సిన అవసరం ఏమున్నది? అంటే తప్పులు చేస్తే ఎవడైనా జైలుకు పోతాడు. అవసరం ఏమున్నది? అవసరం తెచ్చుకోకూడదు ఉంటాడు కదా, ఎక్కడో పోతాడు, ఎంజాయ్ చేస్తాడు, మంచిగా ఆరామ్సే ఉంటాడు కదా. ఒకవేళ ఉంటే ఆయనకి ఏమున్నది క్రాంతి? అసెంబ్లీలో అడుగు పెట్టాలి. ఆయన ఎక్కడికి ఎందుకు పోతాడు? అసెంబ్లీలో అడుగు పెట్టాలి. ఒక్కసారన్న అసెంబ్లీలో అడుగు పెట్టాలి. 7 మెంబర్ 400 కోట్లు మనకు చెప్తాడా? నువ్వు చిల్కా ప్రవీణ్ క్రాంతి ఇద్దరు పోయి తెచ్చుకోరా. దొంగ 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 కానీ దాచిపెట్టుకుంటాడు ఎక్కడ నన్ను. అంటే మన సమాచారం నేను చెప్పినా కదా ఇంతకుముందు, వాడు దొంగ అంటే చాలా తెలివైన దొంగ వాడు, కానీ ఎప్పుడోసారి దొరుకుతాడు. అవన్నీ బయటపడతాయి. ఒకటి క్రాంతి అంగీలాగు సిద్ధాంతం అన్నాడు. నీ ఇంటర్వ్యూలోనే ఇక్కడ వాచ్ ఖరీదు అడిగినావు, సెల్ ఖరీదు అడిగినావు. నీ దగ్గర ఒక సెల్లే ఉన్నట్టు చెప్పిండు. 4 సెల్లులు ఉంటే 4 ఐఫోన్లే. 4 ఐఫోన్లకు 22 సిమ్ములు వాడిండు. 22 సిమ్ములు అన్ని దుబాయ్ నుండి తెచ్చుకున్నాడు. ఈ సిమ్ల మీద కూడా నేనే కేసు పెట్టిన. దుబాయ్ నుంచి ఎందుకు తెచ్చుకున్నాడు? దొంగ కథలకు ముంబై నుండి కొన్ని, దుబాయ్ నుండి కొన్ని సిమ్ములు, దాని మీద కూడా కేసు ఉన్నది. దొంగ సిమ్ముల మీద ఇది అరే కేసే ఉన్నది, సిసిఎస్లో కేసు ఉన్నది. కేసు నువ్వు నేనైతే మార్వలేం కదా. ఇప్పుడు నీకు భక్తి ఉండొచ్చు క్రాంతి, అన్ని ఆశ్చర్యపోతే నేనేం చేయలేను. ఈ 7200 ఏంది అసలు? 7200 బెప్పే గ్రిల్లో అనేట ఆయన ఇటలీలో 5 స్టార్ మూమెంట్ అని చేసిండు. 5 అంశాలను, మౌలిక అంశాలను తీసుకొని ఫైట్ చేసి అక్కడ ప్రధానమంత్రి అయింది ఆయన. ఇది 2009లో స్టార్ట్ అయింది 5 స్టార్ మూమెంట్ అనేది. అలాంటి ఒక మూమెంట్ మనకు కావాలి అని నాలాంటి వాళ్ళ దగ్గర, విశారదనన్న లాంటి వాళ్ళ దగ్గర ఇన్నడి ముచ్చట్లని ఈయనేదో కొత్తగా కనుక్కున్నట్టు అన్న 5 స్టార్ మూమెంట్ చదివినలా అన్న మీరు అన్నాడు. మరి హౌలే నీకంటే ముందే నేను చదివే ఉన్నది అని చెప్పినాం. అలాంటిది మనం ఒకటి జనాలను భ్రమ పెట్టడానికి, ఏదో అద్భుతం ఉన్నదానికి ఒకటి అల్లాలన్నా అన్నాడు. అట్లా ఎట్లా అల్లుతావు? ఉంటే నిజాయితీగా ఏదో ఒకటి చెప్పాలి, ఈ అంశం మీద మనం ఫైట్ చేస్తున్నామని. ఆ క్రమంలో ఏం చేసిందంటే మళ్ళీ పాదయాత్రకు పోవాలన్నప్పుడు 6000 కిలోమీటర్ల పాదయాత్ర అనుకున్నాం మేము. దాన్ని ఏం చేసిండు, అటు ఇటు అందరం కూర్చొని అటు లెక్కలేసి ఇటు లెక్కలేసి 300 రోజులు ఇంటూ 24 గంటల పాదయాత్ర లెక్కేయండి అని చెప్పిండు. 7200 గంటలు వస్తుంది. దాన్ని తీసి ఆ తెర మీద వేసి 7200 గంటలు రాష్ట్ర చరిత్రను, రాష్ట్ర ప్రజల తలరాతలను మార్చేది అంటారు. ఎక్కడ నాకు అంకెతోటి మారుతా అదే జ్యోతిష్యుడు అనుభవమన్నా? జ్యోతిష్యుడువా? ఇటువంటి అంకెలు ఎన్ని వచ్చిపోయినాయి? ఆ అంకెకు అర్థం చెప్పిండా? ఒకసారి వెలుమూల సంఖ్య అన్నాడు, ఒకసారి అవినీతి పరుల సంఖ్య అన్నాడు. అవును, ఏది నిజాయితీ లేదురా నీ దగ్గర. నేను చెప్తున్నా కదా, రంగం సినిమాలో విలన్ గాడు వీడు. ఇప్పుడు ఆర్టీఆర్ అంటే రైట్ టు రికాలా? నువ్వు ఒక్కసారి ఫోన్ చేయగలవు ఆయనకు? లిఫ్ట్ చేస్తాడు అనేది నాకు తెలిసి చేయడేమో. చేయడు వాడు. నువ్వు నా సంతృప్తి కోసం, ఈ జనాల నిజాల కోసం ఒక్కసారి కాల్ చేయి. అసలు రికాల్ అనేది ఏ దేశంలో ఉందన్న, రికాల్ ఎట్లా చేస్తారు, వీనికి అవగాహన ఉన్నది ఒక్కసారి తెలుసుకో. ఒక్కటే అడుగు, రికాల్ అనేది ఏ దేశాల్లో ఉన్నది, రికాల్ ఎట్లా చేస్తారు? లిఫ్ట్ చేయడు. మళ్ళీ ఏమంటాడు అంటే ఆ ఎమ్మెల్యే లిఫ్ట్ చేయలేదు, ఈ ఎమ్మెల్యే లిఫ్ట్ చేయలేదు. నీకు ఏ అధికారం లేదు, నువ్వే లిఫ్ట్ చేస్తలేవు కాదురా. నువ్వు ఒక రోడ్ సైడ్ కిడ్వి, నువ్వే ఫోన్ లిఫ్ట్ చేయవు. ముఖ్యమంత్రి కాల్ చేయాలని చేసిగో తిన్మార్ మళ్ళీ ఫోన్ చేస్తానని ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఏం డ్రామారా ఇది? ఆర్టీఆర్ ఏంది అసలు? రికాల్ అనేది ఈ మనిషిని తొలగించడం, నాకు వాని మీద అసంతృప్తి ఉన్నదని చెప్పి తొలగించడం. అది 1956 నుండి అనేక దేశాలలో ఉన్నది రికాల్ అనేది. అంటే చట్టబద్ధంగా లేదు. మళ్ళా రికాల్ని అసంతృప్తి ద్వారా తీసేయడం. అసంతృప్తులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏకమై నాకు వద్దు అంటారు. రికాల్ అనేది అర్జెంటీనా, కెనడా, బ్రిటన్, కొలంబియా, పెరు ఇలాంటి దేశాల్లో ఉన్నది. అది చట్టబద్ధంగా లేదు. మళ్ళా
చట్టబద్ధంగా లేదు. ఈ ఎన్నుకున్న వాళ్ళే ఎవరి మీద అయితే అసంతృప్తి ఉన్నదో వాళ్ళ ద్వారా. రాజస్థాన్ ఇక్కడ పోయి ఒక ఎమ్మెల్యేతో మాట్లాడడం జరిగింది, ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాడు. డ్రామా బీజేపీలో ఉన్నప్పుడు బీజేపీ వ్యక్తులతో పోయి అక్కడ కూర్చొని ఏదో మాట్లాడినట్టు డ్రామా చేస్తాడు. రైట్ టు రికాల్ అంటే నీకు సింపుల్ అర్థమయ్యేటట్టు చెప్తా ప్రజలకు. క్లాస్లో 40 మంది పిల్లలు ఉన్నారు, ఒక లీడర్ని ఎన్నుకుంటారు, క్లాస్ లీడర్ అని ఉంటాడు. ఈ క్లాస్ లీడర్ వాడు నిత్యం వీళ్ళందరిని ఇబ్బంది పెడతాను అనుకో, టార్చర్ చేస్తా అంటే ఏం చేస్తారు, ఒక 15-20 మంది పిల్లలు కలిసి మేడం మాకు వద్దు మేడం వాడు రోజు కొడతాను అంటారు, మారుస్తారు. ఇది సింపుల్, 40 మందికి సింపుల్ ఇది. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు, క్రాంతి ఎమ్మెల్యే గెలిచిండు, మరి క్రాంతి అరాచకం చేస్తాను నన్ను ఎవరు చెప్పాలి? ప్రజలే చెప్పాలి. ప్రజలు అట్లా రోజు గ్రామ పంచాయతీ కాడికి వచ్చి చెప్పిపోతారా? లేదు. నీకు అసంతృప్తి ఉన్నదనే దానికి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నీకు ఓటు వేసుకునే అవకాశం ఉన్నది కదా. ఇది అంబేద్కర్ గారికి తెలియదా రికాల్ అనేది? ఎంఎన్ రాయ్ లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు, చాలామంది పెద్దలు ఇది పనికిరాందిరా రికాల్ అనేది, మళ్ళా ప్రజాధనం వృధా ఇది. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు, సంవత్సరం తర్వాత ఆపోజిట్ వాడు ఉంటాడు కదా ప్రతిపక్ష నేత, వాడే 50,000 మందికి మళ్ళీ డబ్బులు ఇచ్చి అసంతృప్తి వీని మీద లేవదీయండి అని చెప్పొచ్చు కదా. చెప్పినప్పుడు దాన్ని ఎట్లా పరిగణలోకి తీసుకుంటావు నువ్వు? రైట్ టు రికాల్ అనేది నాన్ సెన్స్. మరి ఎందుకు తీసుకొస్తా? వీడికి తెలియదు, వీడికి అంశాల మీద పట్టు ఉండదు. పట్టు లేనప్పుడు సామాన్య జిల్లాలకు తెలియంది రికాల్ అంటాడు. అర్జెంటీనాలో వాళ్ళ కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగ చట్టాలు ఉంటాయి కదా, చట్టం 10 ప్రకారం అక్కడ పరోక్షంగా రికాల్ ఉన్నది. నువ్వు మేయర్ అయితే ఈ కార్పొరేటర్లల్లా ఎవరన్నా అసంతృప్తి వస్తే ఈ 10 మంది కార్పొరేటర్లు పోయి మాకు ఒక పలాని మేయర్ మీద ఉన్నది, వాడు మంచిగా చేస్తలేడు అని చెప్తే అప్పుడు అక్కడ ఉన్న హెడ్ నిర్ణయం తీసుకుంటాడు. ఇక్కడ మన దగ్గర లేదా అటువంటిది? అసమ్మతి లేదా? ఇక్కడ ఉన్నది కదా. మరి దీన్ని ఏదో నువ్వు బ్రహ్మాండం అంబేద్కర్ గారికి తెలియదారా? గింత చిన్నది తెలియదారా? గంత పెద్ద రాజ్యాంగం ఇచ్చిపోయిండు, రికాల్ అనేది తెలియదా? ఎందుకు పెట్టలే ఆయన రికాల్ను చట్టంలో? ఇంత పెద్ద భారతదేశంలో ఇది సాధ్యపడనిది. ఓటు విలువే తెలియని వాళ్ళకు రికాల్ విలువేం తెలుస్తుంది? ఈ రికాల్ను మళ్ళీ ఈ నాయకులు కూడా దురుద్దేశం కోసం వాడుకుంటే మళ్ళా ప్రజాధనం వృధా, సమయం వృధా. ఇప్పుడు ఎమ్మెల్యే నస్తలేడని రికాల్ పెడతాం, వీళ్ళు మళ్ళా వచ్చి లైన్లో నిలబడాలి కదా మాకు వద్దు అని. నీకు వీడు వద్దు అంటాడంటే మళ్ళీ ఇంకెవడు కావాలి, వేరేవాడు కావాలన్నట్టే కదా. మరి వాడిని ఎన్నుకోవడానికి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి కదా. మరి 5 సంవత్సరాలు వేస్ట్ ప్రాసెస్ అప్పుడే మంచోని ఎన్నుకోవాలని చెప్పి ఇది ఎట్లయినా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నీకు ఎన్నికలు వస్తూనే ఉండే. వచ్చినప్పుడు నువ్వు క్రాంతితో నచ్చకపోతే చిలకప్రాయిని ఎన్నుకుంటారు, అయిపోయా. నీకు ఓటక్క అనేది ఉన్నాక నీకు నవ్వొస్తుందా? నాకైతే నవ్వొస్తుంది. మరి రికాల్ అంటే నవ్వొస్తుంది నాకు. ఈ భువనగిరి ప్రాంతంలో, ఈ ఉప్పల్ ప్రాంతంలో రైట్ టు రికాల్, ఓటును వాపస్ తీసుకోవడం అట. బుద్ధుని ఆదరా ఓటును వాపస్ తీసుకున్నాడు ఆరాది. వీడు వద్దు అని నువ్వు పోయి మళ్ళీ ఓటేయడం, అది సక్సెస్ కాదంటారా? ఇది సక్సెస్ ఎక్కడిది? భారతదేశంలో మధ్యప్రదేశ్ అక్కడక్కడ కొన్ని ప్రాంతాలల్లో ఇవి మున్సిపల్ ఆ పరిధిలో ఉన్నది ఇది రైట్ టు రికాల్ అనేది. అది కూడా పరోక్షంగా ఉన్నది. ప్రత్యక్ష పద్ధతిలో భారతదేశంలో కాదు ఏ దేశంలో సాధ్యపడవు. పాశ్చాత్య దేశాలలో కూడా, అమెరికా లాంటి దగ్గర కూడా రైట్ టు రికాల్ లేదు. ఎందుకంటే ఒక నాన్ సెన్స్ థింగ్ ఇది. అంటే మన తెలంగాణలో కాదంటవా? మరి దీనికి చట్టబద్ధత లేదు కదా, శాసనం కాదు కదా అది. మల్లన్న తీసుకున్నాడు కదా, వాని బొందా వాడు నిజాయితీగా ఉంటే అయిపోయా. ఒక భ్రమ కల్పించాడు.